जय श्री राम, जय श्री राम, जय श्री राम। जय बोलो हनुमान की जय। जय बोलो हनुमान की जय। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। जय श्री राम। పులివెందుల పట్టణంలో ఈ కొండలో గట్టు ఆంజనేయ స్వామి విగ్రహం వెలసడం చాలా అదృష్టము. ఈరోజు భారతదేశంలో ప్రతి గ్రామాన రాముడు దేవాలయంతో పాటు ఆంజనేయ స్వామి దేవాలయం స్వయంభూగా ఇక్కడ ఆంజనేయ స్వామి వెలసడం చాలా అదృష్టము దేశానికి. కానీ అటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ స్వయంభూగా ప్రతిష్ఠితమైనటువంటి ఆంజనేయ స్వామి గుడిని బాగా డెవలప్మెంట్ చేసేదానికి కృషి చేస్తామని, ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సహాయ సహకారాలతో పాటు అన్నీ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరము ఈ ప్రజాస్వామ్యంలో అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా డెవలప్మెంట్ చేస్తామని తెలియజేస్తున్నాం. గట్టు ఆంజనేయ స్వామి అని ఆయన వివిధ మతశక్తులు మరియు భూ ఆక్రమణదారులు మొత్తం ఆక్యుపై చేసేసి శక్తులు ఏదైతే హిందుత్వాన్ని మరియు హిందుత్వ శక్తులను అణచివేయాలనే కారణంతో చాలా వరకు ఆక్రమణలు జరుగుతున్న నేటి నేపథ్యంలో ఇక్కడ ఆంజనేయ స్వామి వెలిసి ఉన్న నేపథ్యంలో కన్నుంపల్లి మరియు దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడ వెలిసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తించి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దీనికి మొన్నటి నుండి పూజలు జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కడప శాఖ తరపున మేము ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠించినటువంటి విగ్రహాన్ని పూజలు జరిపి మరియు ఆ గ్రామస్తులకు కానీ చుట్టుపక్కల హిందూ సమాజానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తులకైనా సరే ఎటువంటి సందర్భంలో అయినా సరే ఏ కార్యక్రమానికి హిందుత్వ కార్యక్రమాలకు ఏదైనా సరే మేము మద్దతు ఉంటామని, ఈ ఆలయం కానీ ఈ ఆలయ అభివృద్ధికి కానీ మేము ఖచ్చితంగా దోహదపడతామని వారందరికీ హామీ ఇస్తున్నాము. మరియు ఏదైతే ఆక్రమణలు గురవుతున్నాయో వాటన్నిటిని మేము చూడలేము అని ఏదైతే రామభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి ఈ అన్ని సహించలేక ఆయన స్వయంగా వెలిచినటువంటి ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పరచడానికి మరియు ప్రభుత్వం తరపు నుంచి మరియు భారతీయ జనతా పార్టీ తరపున మేమందరము వీళ్ళకు మద్దతుగా నిలుస్తామని తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.